తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తాజాగా ఆయన మీద ఒక తీవ్రమైన ఎలిగేషన్, హత్యాయత్నం కేసు పెట్టాలి ఆయన మీద అంటూ తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు పల్లా శ్రీనివాస్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి అంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రావ్ అంట ఈయన డిమాండ్ చేశారు. తనపై అరాచక శక్తులతో దాడి చేయించారు, తనను హత్య చేసేందుకు వందలాది మంది వచ్చారు అని చెప్పి కీలక ఆరోపణలు చేశారు ఆయన. అంతేకాదు తాజాగా ఆయన విశాఖ బీచ్ రోడ్ దగ్గర జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు ఆయన. పల్లా శ్రీనివాస్ చేస్తున్న భూదందాలు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై ఒక బాధ్యత గల పౌరుడిగా నివేదిక తయారు చేసి ఏప్రిల్ 24న ఢిల్లీలో సిబిఐకి అలాగే కేంద్ర హోంమంత్రికి కూడా సమర్పిస్తాను అంటూ బివి రామ్ చెప్పుకొచ్చారు. పల్లా శ్రీనివాస్ తన మీద కక్షగట్టి తన హతమార్చేందుకు యత్నం చేస్తున్నారు. విశాఖలోని ఓ హోటల్లో తనపై దాడి చేయించారు. ఆ హోటల్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే పూర్తి విషయాలు బయటకు వస్తాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి కూడా తీసుకెళ్లారట. దాడికి సంబంధించిన వీడియోలను విడుదల చేసి పల్లాపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అంటూ అరెస్ట్ చేయాలి అంటూ ఆయన తాజాగా ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు. అంతేకాదు యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే డిమాండ్ కూడా చేశారు. ఏది ఏమైనా పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన ఒక మంచి నాయకుడిగా, ఎందుకంటే గాజువాక నుంచి వరుసగా గెలిచిన వ్యక్తి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి రేపో మాపో ఒక పదవి కూడా వస్తుందని అనుకుంటున్నారు. మంత్రి పదవి కూడా ఇస్తారు పల్లా శ్రీనివాస్కి ఈసారి ఖచ్చితంగా అనేది, ఎందుకంటే గాజువాక నుంచి గెలిచిన వ్యక్తి. ప్రస్తుతం అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి అయితే ఇచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్, ఈయన ఎవరో బివి రావ్ అంట, తెలుగు శక్తి అధ్యక్షుడు అంట. మరి ఈయన మీద ఎందుకు దాడి చేయించారో ఏంటో, దీనికి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.